టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక టీడీపీ అనలేంలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పలువురు నేతల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, కార్యకర్తల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మనం చూసాము కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో కొంతమంది దాడి చేశారు. తర్వాత వల్లభనేని వంశీ ఇంటి మీద దాడికి యత్నించడం జరిగింది. ఇక నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్కి అతి సమీపంలో ఉండేటువంటి ఆయన ఇంటి మీద కారులో వచ్చినటువంటి కొంతమంది దుండగులు ఒకసారి రాళ్లు విసురుతూ దాడికి పాల్పడటం జరిగింది. అక్కడ అప్పటికే పోలీసులు ఇలా దాడులు జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ముందుగానే నేతల ఇళ్ల చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని వారించేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది కానిస్టేబుల్. అయితే అతన్ని కూడా లెక్క చేయకుండా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ స్థానికులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో అందరూ అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి యువకులు అక్కడి నుంచి కారులో ఎక్కి పారిపోవటం జరిగింది. సో ఇది పరిస్థితి.